తర్వాత జరిగినటువంటి సభల్లో రెండవ ప్రపంచ యుద్ధం మీద చర్చ జరుగుతుంది. అప్పటికి కమ్యూనిస్టులు అనుసరించిన వైఖరి పట్ల ఆమోదం లేదు కాబట్టి చాకల ఐలమ్మ, బందగి, అదేవిధంగా కడివెండిలో దొడ్డి కొమరయ్య ఇవన్నింటి ప్రస్తావన చేసినాం. అక్కడి నుంచి అది క్రమంగా విస్తరిస్తుంది చుట్టుపక్కల గ్రామాలకు. నన్నేం చేయమంటావు, శిస్తు వసూలు అయితే లేదని పట్టువారి నాకు అంటగట్టిండు, నాకు కావాలని ఉన్నదా? విష్ణూర్ దేశ్ముఖ్ ఇంటికి పోయి అక్కడ ధాన్యం ఉంది, 100 బస్తాల ధాన్యం మీకు చూపిస్తాం, లెవీ ఎంత వసూలు చేస్తావో చేద్దుపా అని అధికారులను పట్టుకొని పోతే వాళ్ళు ఫైరింగ్ చేస్తే అక్కడ దొడ్డి కొమరయ్య చనిపోతారు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇతరులకు ఆర్థికంగా భారతదేశం ఇంటెగ్రేషన్ అనేది జరగకుండా ఈ దేశ వికాసం సాధ్యం కాదనేది వాళ్ళకున్న బలమైన అభిప్రాయం. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజాము ప్రభువు మీద తిరుగుబాట్లు, రాజకీయ తిరుగుబాట్లు 1920 నుంచి ఎట్లా పరిణామం చెందాయో స్థూలంగా అర్థం చేసుకున్నాం. ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిణామాలు ముగింపు ఎట్లా జరిగింది, ఈ పరిణామాల ముగింపు అనేది ఎట్లా జరిగింది అనేదే కీలకమైన ప్రశ్న. 1945 దాకా మనం చూసినాం పరిణామాలు. 44లో ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరిలో. అది పూర్తిగా కమ్యూనిస్టుల అధీనంలో 11వ మహాసభ. దాదాపు 8వ మహాసభ నిజామాబాద్లో జరిగినప్పటి నుంచి ఇక రాజకీయ వేదికగా మారిపోతుందని కూడా నేను చెప్పిన. నిజామాబాద్లోనేమో స్వయం పాలన కోరుకుంటారు, మాకు ఒక ప్రాతినిధ్య ప్రభుత్వం కావాలని తీర్మానం చేస్తారు. ఇక అటు తర్వాత జరిగినటువంటి సభల్లో రెండవ ప్రపంచ యుద్ధం మీద చర్చ జరుగుతుంది, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అప్పటికి కమ్యూనిస్టులు అనుసరించిన వైఖరి పట్ల ఆమోదం లేదు కాబట్టి మొత్తానికైతే అప్పటికి తీర్మానం వాళ్ళు అనుకున్నట్టుగా అది తీర్మానం కాదది, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే అక్కడ తీర్మానం అయితే జరుగుతుంది. ఆ మేరకే అక్కడ ఆ తర్వాత జరిగినటువంటి సభల్లో ఇక ప్రజలను సమీకరించటం, గ్రామస్థాయి దాకా కమిటీలు వేయటం, నిర్మాణాన్ని విస్తరించటం జరుగుతుంటుంది. రూపాయి నుంచి అనాకు తగ్గిస్తారు, 4 అనాలకు తగ్గిస్తారు మెంబర్షిప్ ఫీజు, పావులా 4 అనాలు అంటే పావులా నుంచి భువనగిరికి వచ్చినాక 1 అనాకే తగ్గిస్తారు. అట్లా తగ్గించి సభ్యులను పెంచి వెట్టిని మనం నిర్మూలించాలని కోరటం, అస్పృశ్యతను వ్యతిరేకించటం, భూమి పంపకం చేయాలని కోరటం, తీర్మానం చేయటం బాగానే ఉంది. కానీ తీర్మానాలు ఆచరణలోకి రాకపోతే ఎట్లా? ప్రజలు భాగస్వాములు కావాలి, కొట్లాడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆ విషయంలో నిర్ణయం చేసి వాళ్ళు అక్కడ సభ్యత్వ రుసుమును తగ్గించి సభ్యత్వాన్ని పెంచుతారు. భువనగిరికి వచ్చేసరికి అనేక మంది ప్రజలు సభ్యత్వం తీసుకుంటారు, 10,000 మంది హాజరవుతారు. అప్పుడు ఈ ఆంధ్ర మహాసభ సభ్యత్వం చేసుకున్నాక చిట్టి ఇచ్చేది, రసీదు ఇచ్చేది కదా, ఆ రసీదును చాలా జాగ్రత్తగా దాచుకునేటోళ్ళు. ఇక అది రసీదు ఉంటే వెట్టి నుంచి విముక్తి దొరికినట్టే అనే భావన ప్రజల్లో ఉండేది. దానికి అంత పవిత్రంగా చూసుకునేది వాళ్ళు. అది ఉంది అని దాన్ని దాచుకొని ఆ రసీదును వాళ్ళు కాపాడుకునేటోళ్ళు. అట్లాంటి ఒక వాతావరణము ఏర్పడిన తర్వాత గ్రామాల్లోకి పోరాటాలు విస్తరించినాయి. చాకల ఐలమ్మ, బందగి, తర్వాత అదేవిధంగా కడివెండిలో దొడ్డి కొమరయ్య ఇవన్నింటి ప్రస్తావన చేసినాం. అక్కడి నుంచి అది క్రమంగా విస్తరిస్తుంది చుట్టుపక్కల గ్రామాలకు. మొండ్రాయి, గూడూరు, ఈ గ్రామాలన్నింటికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, జనగామ తాలూకాలో ఉన్న గ్రామాలన్నింటికీ కూడా ఉద్యమం విస్తరిస్తుంది. ఈ విస్తరించిన ఉద్యమం 3 దశలుగా సాగుతుంది. మొదటిది, దీని భువనగిరి తర్వాత ఇంకొక సభ, 12వ సభ జరుగుతుంది, కానీ అది సమాంతరంగా జరుగుతాయి. అందులో ఉన్న మితవాదులు, జాతీయ పక్షం వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు వేరే సమావేశం మడికొండలో పెట్టుకుంటారు. 12వ మహాసభ ఖమ్మంలో జరుగుతుంది, 30,000 మందితో జరుగుతుంది.
అప్పటికింకా విస్తృతమైన సభ్యత్వం ఇచ్చి రైతులను వెట్టి నుంచి విముక్తి కోసం ప్రజలందరినీ కదిలించి దాన్ని ఒక పెద్ద పోరాటంగా మారుస్తారు. కమ్యూనిస్టు పోరాటం మొదటి దశ 45 వరకు కూడా అది సంపూర్ణంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో కమిటీలు వేసి కొట్లాడతారు. ఏం డిమాండ్స్ మీద? మొట్టమొదటి ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన రెండవ ప్రపంచ యుద్ధం నాటికి 3 సమస్యలు చాలా బలంగా ముందుకొచ్చినాయి. మొదటిది ఏంటంటే లెవీ వసూలు. తక్కువ ధరకు లెవీ రైతుల దగ్గర గవర్నమెంట్ తీసుకొని దాన్ని ప్రజలకు రేషనింగ్ సప్లై చేయటము, సైన్యానికి సప్లై చేయటానికి కొనటం మొదలుపెట్టింది. ఎందుకంటే ధాన్యం దొరుకుతుందో దొరకదో, తర్వాత ధరలు చాలామంది దాచుకోవటం మొదలుపెట్టిండ్రు. ఎట్లాగూ ధరలు లేవు, ఎందుకు దాన్ని దాచుకోవటం మొదలుపెట్టిండ్రు. అందుబాటులో లేదు మార్కెట్లో ధాన్యం. అవన్నీ పరిణామాల నేపథ్యంలో బ్రిటిష్ నిజాం ప్రభుత్వం లెవీని ఇంపోజ్ చేసింది. మీకు ఇదివరకు చెప్పిన లెవీ అంటే విధిగా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ధాన్యం అమ్మాలి, వాళ్ళు నిర్ణయించిన రేటుకే అమ్మాలి. అది తక్కువ రేట్. అది చాలామంది ఆ అమ్మే దగ్గర ఏం చేసేదంటే తూకాలు సరిగ్గా వేస్టోళ్ళు కాదు. ఇప్పుడు కూడా మార్కెట్లో అదే సమస్య కదా, తరుగు తీసేది, తూకాలు సరిగ్గా వేయకపోయేది. రెండో సమస్య ఏంటంటే ధర సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ గవర్నమెంట్ ప్రకటించిన ధర కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇది రైతులకు చాలా భారమైంది. విధిగా వాళ్ళు లెవీ పెట్టాలి, తర్వాత పైగా వాళ్ళు దోపిడీ మార్కెట్లో. మూడోది ఏం జరిగిందంటే చాలామంది చిన్న రైతులకు పండేదే తక్కువ, దాంట్లోకి వెళ్ళి లెవీ పెడితే శిస్తుగట్టుడు ఎట్లా, భోజనానికి ఎట్లా, తిండికి ఎట్లా అనేది వాళ్ళకి సమస్య. అందుకని వాళ్ళందరూ కూడా చాలా దీనివల్ల అది వాళ్ళకు ఒక భారమైంది, ఆర్థిక భారమైంది. సంపన్న వర్గానికి చెందిన భూస్వాములనేమో వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పేద ప్రజల దగ్గర, రైతుల దగ్గర మాత్రం వేధింపులకు గురి చేసిండ్రు లెవీ కోసం. చాలాసార్లు పట్టణాల్లో చదువుకోవటానికి వచ్చిన పిల్లలు వంటకు చిన్న సంచి తెచ్చుకుంటారు కదా, మీ ఇంట్లో ధాన్యం ఉంది, నువ్వు లెవీ పెట్టకుండా మోసం చేస్తున్నావని వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఇంట్లో కర్మకాండలకు, పూజలు పునస్కారాలకు దాచుకున్న ధాన్యం చూయించి కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా చాలామంది దీనివల్ల కేసులకు ఇరికిండ్రు. ఈ సమస్య ఒకటి ప్రధానంగా ఉంది అని, దానివల్ల చాలామంది భూములకు రాజీనామా చేశారు. రాజీనామా చేయటం అంటే తమ టైటిల్షిప్ను వదులుకోవటం, తమ పట్టాను వదులుకోవటం. సంప్రదాయం ఏంటంటే వదిలేని భూమికి ఇంకొకరు పోయేవాళ్ళు కాదు, వాళ్ళు వద్దని తిరస్కరించేదాకా ఇంకొకరు పోయేవాళ్ళు కాదు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఆ భూమిని ఊళ్ళల్లో ఉన్న పెద్ద రైతులు, భూస్వాములు తమ పేరు మీదకి రాయించుకోవటం మొదలుపెట్టిండ్రు. నన్నేం చేయమంటావు, శిస్తు వసూలు అయితే లేదని పట్టువారి నాకు అంటగట్టిండు, నాకు కావాలని ఉన్నదా? లేదు, కానీ వాడు అంటగట్టే శిస్తు కట్టమని, నేను శిస్తు కట్టగా తప్పదు కదా, నన్నేం చేయమంటావని వీళ్ళు ఉల్టా రైతులకు సమాధానం చెప్పటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో చాలామంది రైతులు భూములు కోల్పోవటం మొదలైంది. నేను పట్టా అయితే నాకు అయింది కానీ నువ్వు దున్నుకోగా నేనేమన్నా అడ్డం పడతానా అని అన్నారు. దున్నుకున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినాక వాడి శిస్తేమో నేను గడితే దున్నుకొనుడు నువ్వు, ఇది ఎట్లా కుదురుతుందని కౌలు వసూలు చేసుకున్నారు. మెల్లమెల్లగా బేదఖలు చేసిండ్రు. ఈ రకంగా రైతులు భూములు కోల్పోవటం, విపరీతంగా తీవ్రమైన మూడో సమస్య వెట్టి. వాళ్ళ చేత ఉచితంగా ఇంట్లో ఏ పండుగలున్నా ఉచితంగా గొర్రెలు కోళ్ళు ఇప్పించుకోవటం, ఉచితంగా పనులు చేయించుకోవటం. ఎట్టి పని అనేది దాన్ని అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ లేబర్. ఎట్టి పని అంటే నా ఇష్టమైతే వచ్చి నేను చేస్తా, అది వేరే విషయం. కానీ కంపల్సరీగా నాకు సేవ చేయవలసిందే. ఇంటికి వచ్చి మా ఇంట్లో పెండ్లి ఉన్నది, దంచేది ఉంటుంది, పందిళ్ళుగా వేసేది ఉంటుంది, ఊడవాలి, తుడవాలి, శుభ్రం చేయాలి, కంపల్సరీ చేయాలి. వెట్టి అంటేనే అర్థం కంపల్సరీ అండ్ ఫ్రీ సర్వీస్. కంపల్సరీ అండ్ ఫ్రీ సర్వీస్, దాన్ని వెట్టి అంటారు. ఈ కంపల్సరీ అండ్ ఫ్రీ సర్వీస్ అనేది వీళ్ళు చేయటం, ఇవి ఉట్టి సేవనే కాదు. గొర్రెలు, మేకలు, కోళ్ళు
కలిగిన దాంట్లో కొంత ఖర్చు వాళ్ళ పెళ్లి కోసం దానం చేయటం, ఇవి కూడా వెట్టిలో భాగంగా ఉండేవి. ఇవి తట్టుకోలేక రైతులు అప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామంలో ఏర్పడినటువంటి ఈ సంఘాలు, వాళ్ళని సంఘం అనే పిలిచేది, ఆంధ్ర మహాసభ అదని వాళ్ళకి తెలియదు, ప్రజలకి సంఘం అని చెప్పుకునేది. సంఘంలో చేరితే ఇంకా విముక్తి. సంఘంలో చేరటము, దీన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు. అట్లా ఒక్కొక్క గ్రామంలో ఈ వెట్టిని ప్రశ్నిస్తూ దాదాపు 3000 గ్రామాలు ఆ రకంగా ఈ ఉద్యమ పరిధిలోకి వచ్చినాయి, విముక్తి చెందినాయి. భూస్వాముల పెత్తనం పోయింది, ప్రభుత్వం రావటం కష్టమైంది, సంఘం యొక్క అధికారంలో గ్రామాలు పనిచేయటం మొదలైంది. వాళ్ళే పంచాయతీలు తెంపేటోళ్ళు, ఉన్న భూమిని పంపిణీ చేయటం కూడా మొదలుపెట్టిండ్రు. వెట్టిని రద్దు చేసిండ్రు. బలవంతపు లెవీ వసూళ్లను ప్రశ్నించిండ్రు. పేద రైతులను మినహాయించాలని చెప్పి అడిగినరు. ధనిక రైతులను వదిలిపెడతారు, మమ్మల్ని మాత్రం పీడించి వసూలు చేస్తారా, వాళ్ళ ఇంట్లో చూపిస్తపా తీసుకుందు అని చెప్పి ఊరేగింపుగా వీళ్ళందరూ ఆ భూస్వామి ఇంటికి వెళ్ళిండ్రు. అట్లా ఆ రోజుల్లో ఈ కార్యక్రమాలు సభ నిర్వహించింది, సంఘం నిర్వహించింది. అంటే సంఘం ఇవి చేసుడు మామూలు విషయం కాదు. చెప్పులోని రాయి కండ్లల్లో పడితే ఎట్లా ఉంటుందో, చెప్పు కింద దుమ్ము కండ్లల్లో పడితే ఎట్లుంటుందో అంత కష్టంగా ఉంటుంది. అది మామూలుగా సహించరు అస్సలే. ఇక విపరీతమైనటువంటి ఘర్షణలు గ్రామాల్లో చెలరేగుతాయి. ఐలమ్మ భూమి గుంజుకున్నారు, నేను అనంగా కాదని పోయి కోర్టుకు పోయి భూమి సంపాదించుకుంటావా అని బందగిని చంపినరు, టాను నాయకుని చంపినరు. ఇట్లా చాలామందిని చంపటం అది తిరుగుబాటుగా మారింది. ఆ తిరుగుబాటు క్రమంలోనే 1946 జూలైలో వీళ్ళు భూస్వామి ఇంటికి వెళ్ళి, ఎవరు, కడివెండిలో అక్కడ ఈ విష్ణూరు దేశ్ముఖ్ ఇంటికి పోయి, అక్కడ ధాన్యం ఉంది, 100 బస్తాల ధాన్యం మీకు చూపిస్తాం, లెవీ ఎంత వసూలు చేస్తావో చేద్దుపా అని అధికారులను పట్టుకొని పోతే వాళ్ళు ఫైరింగ్ చేస్తే అక్కడ దొడ్డి కొమరయ్య చనిపోతాడు. ఇది 45లో జరిగిన కార్యక్రమం. తర్వాత ఏం చేసిండ్రంటే వాళ్ళ మీద దాడులు, భూస్వాముల దగ్గర ఉండేటువంటి గుండాలు దాడులు చేయటం మొదలుపెట్టారు. ఈ దాడుల నుంచి తమను తాము కాపాడుకోవటానికి మొదలు గుత్ప సంఘాలు ఏర్పడ్డాయి. 45 చివరిలో గుత్ప సంఘాలతోని వీళ్ళు తిప్పి సమాధానం చెప్పటం మొదలుపెట్టిండ్రు. ఎట్లా ఏర్పడ్డాయి అంటే, మొట్టమొదట ఈయన దేవులపల్లి వెంకటేశ్వరరావు యూనివర్సిటీ స్టూడెంటు, వందే మాతరం ఉద్యమంలో పాల్గొని తర్వాత కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతాడు. చందుపట్ల గ్రామం, మనం సూర్యాపేట నుంచి ఖమ్మం పోయే తోవలో. అక్కడి నుంచి ఆయన ఈ అన్ని ఊళ్ళల్లో ఈ రకంగా గుండాల దాడులు తెలుసుకున్న తర్వాత పార్టీ సూచన చేస్తుంది, ఎట్లన్నా చేసి వాళ్ళకు అండగా నిలవాలని. ఆయన దేవరుప్పులకు పోయి వస్తారా నా ఎంబడి అని అడిగితే ఒక 30 మంది ఉన్నా చాలనుకుంటాడు, కానీ 60 మంది వస్తారు. ఈ 60 మంది ఏం చేస్తారంటే వరుసగా నడుచుకుంటూ రకరకాల గ్రామాలన్నీ తిరుక్కుంటూ చివరికి వాళ్ళు ఒక చోట చేరుకుంటారు. ఆ గుత్పలకు కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు కూడా ధైర్యం చేసి చేరుతారు. చాలా చోట్ల గుండాలను తిప్పికొట్టడం, బెదిరించటం, హెచ్చరికలు చేయటం. ఆ తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావు సూచన మేరకి గుత్ప సంఘాలు అనేవి ఏర్పడతాయి. గుత్ప సంఘాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు అది కూడా సరిపోవని నిర్ణయించుకున్నాక 46 నుంచి ఇక సాయుధ పోరాటాన్ని ప్రకటించి ప్రతి దళాలనే ఏర్పాటు చేస్తారు. ఇక దళాలలో తుపాకులు కలిగిన సైనిక దళాలని ఏర్పాటు చేసుకుంటారు తమ రక్షణ కోసం. దాడి చేయటము, దౌర్జన్యం చేసిన వాళ్ళని చంపటము, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినాయి. ఆ గ్రామాల మీద చాలా చోట్ల దళాలు వెళ్ళిపోయిన తర్వాత రజాకార్లు వచ్చేది. రాత్రి రజాకార్లు, పొద్దున రజాకార్లు, రాత్రి దళాలు. మొత్తం మీదనైతే కోలాహలంగా గ్రామాల్లో ఉంటే ఒక భయం కూడా ఉండేది. పోలీసులు వచ్చి వీళ్ళకో వాళ్లకో సహకరించిండ్రని చెప్పి కేసులు పెట్టడం, ఇవి చాలా నిత్యకృత్యమై చాలామంది కూడా కేసుల్లో ఇరుకుతూ ఉండటం. ఇదే సాయుధ పోరాటము ప్రారంభమైంది. ఇంకా సాయుధ పోరాటం ప్రారంభమైనాక వీళ్ళు సీలింగ్ విధిస్తారు. మొదట 500 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండకూడదని, తర్వాత దాన్ని 150 ఎకరాలకో 200 ఎకరాలకో తగ్గిస్తారు.
అంతకు మించి ఉన్న భూమిని పంచుతారు. 3000 గ్రామాల్లో భూమిని పంచుతారు, వెట్టిని నిషేధిస్తారు. ఇది వాస్తవానికి ఒక మార్పు జరిగింది. దానివల్ల ప్రజల్లో ఒక నైతిక బలము, ఆత్మస్థైర్యము పెరిగి వాళ్ళు ఆత్మగౌరవంతో బతకగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని కాపాడుకోవటమే ఈ సాయుధ పోరాటం యొక్క ప్రధాన లక్ష్యంగా మారింది. కమ్యూనిస్టులు కూడా ఇక నిజాం పాలన అంతం కావాలని అనుకుంటారు. కానీ నిజాం సహకరిస్తాను, నేను మీకు, నాకు మద్దతు ఇవ్వండి అని కూడా బతిమలాడతాడు. ఒక దశలో మద్దతు ఇవ్వాలని కూడా అనుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ దానివల్ల బదనామీ జరుగుతుందని అర్థమైన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడి మళ్ళీ నిర్ణయం సవరించుకోవటము జరిగింది. ఇది ఒక పరిణామం. అయితే రెండో వైపు కాంగ్రెస్ పార్టీ బ్యాన్ ఎత్తేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద 1947లో వాళ్ళ మీద బ్యాన్ ఎత్తేస్తారు. 47లో ఇప్పుడు మీరు కొన్ని భూస్వాములు పెద్ద భూమి ఉండేది అంటే మనకు కొన్ని నమ్మబుద్ధి కావు. కానీ విష్ణూర్ దేశ్ముఖ్ 40,000 ఎకరాలు ఉండేది, ఇవాళ దినం ఊహించజాలం. సూర్యాపేట దేశ్ముఖ్ 20,000 ఎకరాలు, కల్లూరు దేశ్ముఖ్ 10,000 ఎకరాలు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి 1,50,000 ఎకరాలు. అది ఆ రోజు ఉన్న పరిస్థితి. మొత్తంగా అప్పటికి హైదరాబాదు భౌగోళిక విస్తీర్ణము సుమారు 1,14,840 చదరపు కిలోమీటర్లు అయితే అందులో 10% నిజాం సొంత ఆస్తి. 1,40,000లో 10% అంటే సుమారుగా వేలల్లోనే ఉంటుంది. ఇది 14,000 ఎకరాలు ఆయన సొంత ఆస్తిగా ఉంటుంది. 11,484 సొంత ఆస్తిగా ఉంటుంది. 30% జాగీర్ల ఆస్తి. జాగీర్దారులు మీకు చాలా ఫేమస్, పెద్ద పోరాటం జరిగింది కొలన్పాక జాగీర్దార్ మీద. కొలన్పాక జైన దేవాలయం ఉంటుంది కదా, అక్కడ ఈ ఉన్న జాగీర్దారు విపరీతంగా వెట్టి చేయించుకునేది. ఆ వెట్టిని తట్టుకోలేక దాని రద్దు కోసమని ఆ కొలన్పాక జాగీర్దార్ మీద కొట్లాట జరుగుతుంది. 1,40,000 14,000 ఎంతో అన్న కదా, దాంట్లో 1,14,000 ఎకరాలలో 30% జాగీర్దారులది. అంటే ఒక 40,000 50,000 ఎకరాల పైబడి వాళ్ళ చేతుల్లో ఉంటాయి. చదరపు కిలోమీటర్లు, ఇది ఎకరాలు కాదు, ఇది చదరపు కిలోమీటర్లు. ఒక 11,000 చదరపు కిలోమీటర్లు నిజాం చేతిలో ఉంటుంది. మిగిలింది దివానీ భూమి రైతులకు చెందాలి. కానీ నేను ఇదివరకే చెప్పిన సర్బస్తాలు, రెవెన్యూ కాంట్రాక్టర్లు తమ పేరు మీద రాయించుకుంటారు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇందులో 46లో ఆంధ్ర మహాసభ మీద బ్యాన్ విధించిన తర్వాత ఇంక అప్పటి నుంచి రహస్యంగా కార్యకలాపాలు సాగుతూ ఉంటాయి. ఇక డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకొచ్చి ఆ పార్టీ నేతృత్వంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తుంది. చాలామంది ఆంధ్ర ప్రాంత నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు తెలంగాణకు ఆ సంవత్సరం ప్రవేశించారు. అందువల్ల వాళ్ళ పుస్తకాల్లో సాయుధ పోరాట చరిత్ర 1946 నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ 46కు ముందు ఇంత తతంగం అనేది జరిగింది. అది లేకపోతే నిజానికి 46 సాధ్యమయ్యేది కాదు. అనేక ఉద్యమాలు జరగటము, ఒక ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటం చేయటము, వీటి వల్ల తెలంగాణలో ఏర్పడినటువంటి చైతన్యమే 46కు పునాది వేసింది. అది లేకుండా దీన్ని ఊహించటం సాధ్యం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 46లో బ్యాన్ చేసిన వాళ్ళ కార్యక్రమాలు మాత్రం ఇవి కొనసాగుతూ ఉంటాయి. జూలై 1946లో కాంగ్రెస్ పార్టీ మీద బ్యాన్ ఎత్తేస్తారు. జాతీయ స్థాయిలో ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావటం, మొత్తానికి అప్పుడు వాళ్ళ మీద బ్యాన్ ఎత్తేస్తే వాళ్ళ మొదటి మహాసభ జూను 47లో జరుగుతుంది. జూన్ 47లో వాళ్ళది హైదరాబాదులో జరుగుతుంది. ఇక్కడే ఈ అశోక్ నగర్ అవతల ఇదంతా బురదగుంటలాగా ఉండేది. మేము శుభ్రం చేసుకొని ఇక్కడ కాన్ఫరెన్స్ జరుపుకున్నాం అని చెప్పి పెద్ద మనుషులు మాతో చెప్పేది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా దాని గురించి చెప్పేది. చాలామంది హాజరవుతారు. విజయవంతంగా జరిగిన కాన్ఫరెన్స్లో 2 తీర్మానాలు చేస్తారు. ఏం తీర్మానాలు? ఒకటేమో భారతదేశంలో విలీనం కావాలి, రెండవది ప్రాతినిధ్య ప్రభుత్వం కావాలి. ఎక్కడ తేడా ఉంది కమ్యూనిస్టులకు వీళ్లకు?
వీళ్ళు ప్రాతినిధ్య ప్రభుత్వం అడుగుతారు, భారతదేశంలో విలీనం అడుగుతారు. కమ్యూనిస్టులు ఏమంటారు, భూస్వామ్య వ్యవస్థ రద్దు కాకుండా మన దగ్గర ప్రజాస్వామ్యం రాదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. రెండు సమాంతరమైన పోరాటాలు సాగుతుంటాయి. ఒక రకంగా కాంగ్రెస్ ఉండటం, పట్టణాల్లో పోరాటం చేయటం కొంత కమ్యూనిస్టులు నిలదొక్కోవటానికి కూడా కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది. కింద అంత బలమైన ఉద్యమం నడవకుండా కాంగ్రెస్ పార్టీ నన్ను తీసేయండి అని అడగటం కూడా ధైర్యం చాలదు. ప్రజలు కదిలేంటారు కదా, ప్రజలే కదలకుండా మనకు రాష్ట్రం అనేది కూడా రాదు కదా. అది చాలా కీలకం. ఆ మార్పు వాళ్ళు గ్రహించి 1947లో మొదటి కాన్ఫరెన్స్ జరుపుకొని 2 తీర్మానాలు చేస్తారు. కానీ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే కార్యకలాపాలు అనేవి హైదరాబాద్కు మాత్రమే వాళ్ళు పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. హైదరాబాదులో చేయనీయరు. నిజాం పాలనలో నిరంకుశ ఉంటుంది. అందుకని మనం బయటి సరిహద్దుల దగ్గర కూర్చొని కార్యకలాపాలు చేద్దాం అనుకుంటారు. మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు బొంబాయికి వెళ్తారు, కర్ణాటక వాళ్ళు గడగ్ అనే ప్రాంతానికి వెళ్తారు, తెలంగాణ వాళ్ళు చాందాకు వెళ్తారు. అక్కడ కూర్చొని సైనిక్ క్యాంపులు కూడా ఆర్గనైజ్ చేస్తారు. సైనిక్ క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని అవసరమైనప్పుడల్లా నిజాము ట్రెజరీల మీద, నిజాము కార్యాలయాల మీద వాళ్ళు దాడులు చేయటం మొదలవుతుంటుంది. ఈ రెండింటి లక్ష్య సాధన కోసం వాళ్ళ కార్యకలాపాలు 48లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడుతుంది కాబట్టి సోషలిస్ట్ పార్టీ కూడా తన కార్యకలాపాలను తాను నిర్వహిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా విస్తృతంగా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. 47లోనే పుట్టిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడే 2 డివిజన్స్ అవుతాయి. ఒకవైపు ఏమో స్వామి రామానంద తీర్థ, ఇంకొక వైపు ఏమో జనార్దన్ దేశాయ్. ఆయన వెంట బుర్గుల్ రామకిషన్ రావు, కేవీ రంగారెడ్డి కూడా ఉంటారు. అప్పుడు వీళ్ళ గురించి ఏమనేదంటే గోసాయి దేశాయి అని. గోసాయి అంటే ఆయన సన్యాసి కదా, రామానంద తీర్థ. ఆయన గోసాయి, ఈయన దేశాయి అని, గోసాయి దేశాయి అని చెప్పేవాళ్ళు. ఆయన వైపు చాలా బలంగా ఈ కాళోజీ నారాయణరావు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రామానంద తీర్థ వెంట ఉంటారు. నారాయణ త్రయం అని, కాళోజీ నారాయణరావు, కొమర్, ఇంకొక కె నారాయణరావు ఏమో, ఇంకో 2 పేర్లు మళ్ళీ గుర్తుకురంగానే చెప్తా. ఇది జరుగుతుంటుంది వీళ్ళ మధ్య ఘర్షణ. 48లో పటేల్ హైదరాబాద్కి వస్తాడు. వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ 2 గ్రూపులను పిలుస్తాడు. ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు, ఇది నడవదు, మీరు కలిసి పని చేయాల్సిందే, దేశ అభివృద్ధి కోసం, హైదరాబాద్ విముక్తి కోసం మీరంతా పనిచేయవలసిందే, అప్పటికి విముక్తి అవుతుంది, మీరు పనిచేయవలసిందే అని చెప్పి హెచ్చరికలు చేసి ఆయన ఏం చేస్తాడంటే దిగంబర్రావు బిందును ప్రెసిడెంట్ చేసి అన్ని 2 పక్షాలను యునైట్ చేస్తాడు. ఘర్షణలు అయితే ఆగవు. అక్కడ 2-3 రకాల ఘర్షణలు జరుగుతుంటాయి. సోషలిస్టులు ఒకవైపుగా ఉంటారు, మనం కూడా కొంత భూమి పంపిణీ ఇట్లాంటి డిమాండ్స్ మీద మాట్లాడుతూ ఉంటారు. ఈ బూర్గుల్ రామకిషన్ రావు లాంటి వాళ్ళేమో దానికి పూర్తి అనుకూలమైన వర్గం కాదు. వాళ్ళు ఒకవైపు ఒక మాటల్లో చెప్పాలంటే ఒక రకమైన శిష్ట వర్గం, లాయర్లు, ఇట్లాంటి వృత్తులు చేసుకునేటువంటి పెద్ద మనుషులు. వీళ్ళు ఒక గ్రూప్గా పనిచేయటం, వీళ్ళ మధ్య ఘర్షణలు. రామకిషన్ రావు గ్రూపులో కూడా మళ్ళీ కొండా వెంకట్రంగారెడ్డి, చెన్నారెడ్డికి, బూర్గుల్ రామకిషన్ రావుకి మధ్య ఘర్షణలు. ఈ ఘర్షణ అనేది ఇది పూర్తిగా వ్యక్తిగతము, కులపరమైనది అని చెప్పటం అయితే కష్టమే. చాలామంది అంటుంటారు కానీ కొంచెం కష్టం. ఎందుకంటే ఇందులో ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాల వల్ల ఒక్కొక్క గుంపులో చేరిపోయిండ్రు. సోషలిస్టులు ఒక రకంగా రామానంద తీర్థతో, కులానికి అతీతంగా అన్ని రకాల వాళ్ళు రామానంద తీర్థతో ఉంటారు. అందులో కొంతమంది కొంత ఉదారంగా ఉండేటువంటి వాళ్ళు, మితవాదులు అనేటువంటి వాళ్ళంతా కూడా బూర్గుల్ రామకిషన్ రావుతో ఉంటారు. వీళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవి ఎందుకు ముఖ్యము అంటే తర్వాత విలీనం అప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న ఫ్యాక్షన్స్, దాంట్లో ఉండే గుంపుల
యొక్క గ్రూపుల యొక్క ప్రస్తావన మళ్ళీ అప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది వాస్తవానికి జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంస్థానాలపైన విధానం లేదు. సంస్థానాలన్నీ కలిసి నేను నిన్న ప్రస్తావించినట్టు 1927-28లోనో వాళ్ళంతా ఈ ఉద్యమకారులందరూ కలిసి ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుంటారు. 46లో నెహ్రూ ఆ కాన్ఫరెన్స్కు వెళ్ళి మాట్లాడతాడు. నెహ్రూ అప్పుడు ఏమని మాట్లాడతాడు? కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవటం మన మొదటి లక్ష్యం. తక్షణం అయితే ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలి. మూడవది, సంస్థానాల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇది మన లక్ష్యం అని చెప్పి ప్రకటిస్తాడు. ఇది స్థూలంగా రాజకీయ వాతావరణము 46-47 నాటికి ఏర్పడుతుంది. అప్పుడు క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శిస్తుంది. క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ కూడా అప్పుడు ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే జూలై 18, 47లో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ కూడా ఆమోదం పొందుతుంది. ఈలోగా ఇంకో 2 పరిణామాలు జరుగుతాయి. నెహ్రూ సంస్థానాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమందిని నెగోషియేటింగ్ టీమ్గా నెహ్రూ భారత ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతుంది కదా, సంప్రదించడానికి పంపిస్తే నెహ్రూ వాళ్ళతోని సంప్రదింపులు జరుపుతాడు. అప్పటికి నేను నిన్న చెప్పినట్టు క్రిప్స్ మిషన్ పారమౌంటసీని రద్దు చేసింది. పారమౌంటసీ అంటే బ్రిటిష్ వారికి భారతదేశం సంస్థానాల మీద ఉన్న పెత్తనాన్ని పారమౌంటసీ అని పేర్కొంటారు. పారమౌంటసీ అంటే వాళ్ళ పెత్తనం, సంస్థానాల మీద ఉన్న పెత్తనం. ఈ పెత్తనానికి ఆధారమైంది చట్టాలు, బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాలు, రాజులతో జరిగిన ఒప్పందాలు, ఇక్కడి ప్రభుత్వం చేసినటువంటి రకరకాల నిర్ణయాలు, ఇవన్నీ వెరసి ఈ సంబంధాలను నిర్ణయిస్తాయి. ఇందులో బ్రిటిష్ వారిది పెత్తనం. వాళ్ళు ఏమన్నారంటే మా పారమౌంటసీ అనేది రద్దయింది, మా పెత్తనం అనేది రద్దయింది. ఈ రోజు నుంచి రద్దయిన తర్వాత అంటే ఈ చట్టం ఆమోదంలోకి రాగానే రద్దయింది. రద్దయినాక ఏం జరుగుతుంది? ఇది రద్దయిన తర్వాత సంస్థానాలు ఏంటి? అప్పటి వరకు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే ఇయాలటి నుంచి మా పెత్తనాన్ని వదులుకుంటున్నాం. ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది. మీరు ఎవరికి వారే, ఇక ఇప్పటి నుంచి మీరు ఎవరికి వారే, మీ మీద మా పెత్తనం లేదు. ఏమన్నారు? మీ మీద మా పెత్తనం లేదు, మీ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము, మీకు మాకు ఉన్న సంబంధాలన్నీ రద్దు అని చెప్పి అన్నారు. మాకున్న అధికారాలు, మాకు మీ పట్ల ఉన్నటువంటి బాధ్యతలు, మాకు కలిగినటువంటి పెత్తనము, మూడింటిని మేము వదులుకుంటున్నాం. ఇవాళటి నుంచి మన మధ్య ఉన్న సంబంధాలు రద్దయిపోయినాయి, లేవి కాని. దాని అర్థమైంది అనే దగ్గర సంస్థానాలకి కాంగ్రెస్ ఆలోచనలకి మధ్యన వైరుధ్యం ఉంటుంది. సంస్థానాలు ఏమంటాయి? మేము స్వతంత్ర దేశాలం. నిజాం అయితే ఒక ఫర్మానే జారీ చేస్తాడు. ఎప్పుడు జారీ చేస్తాడంటే ఫర్మాను 1946 అనుకుంటా, 47 ఆయన ఫర్మాన్, జూన్ 11, 1947 నిజాం ఫర్మాన్ జారీ చేస్తాడు. ఫర్మాన్ ఏమని ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇక ఈ చట్టం రాబోతుందో ఆయన ఫర్మాన్ జారీ చేసి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం పోయింది కాబట్టి ఇప్పటి నుంచి మేము స్వతంత్ర దేశమే, నిజాము హైదరాబాద్ రాష్ట్రం అనే సంస్థానం స్వతంత్ర దేశమే, మేము మా స్వాతంత్ర దేశమని వాళ్ళు ప్రకటించుకుంటారు. ఈ స్వతంత్ర దేశమని ప్రకటించుకున్నాక ఇప్పుడు కాంగ్రెస్తో మిగతా సంస్థానాలన్నీ దారికొచ్చి చర్చ చేస్తాయి.
చర్చ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే మేము ఇంకా స్వతంత్రులమని మాట్లాడతారు. కాంగ్రెస్ ఏమంటుంది, మరి మీరు స్వతంత్రులు అంటున్నారు కానీ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలను మనం కాదనగలరా అని అన్నారు. భారతదేశం అనేది ఇది ఒక ఆర్థిక యూనిట్. ఇది సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా ఇది ఒక యూనిట్, ఒక భౌగోళిక యూనిట్. ఇది దేని ప్రాతిపదికన అంటున్నాడు ఆయన? ఆర్థికంగా మనం విడివిడి బతకలేం. ఒకరి మధ్యన ఒకరికి లావాదేవీలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నాం. మనం విడిపోయి బతకలేం. కాబట్టి ఆర్థికంగా మనమైతే ఒక యూనిటే, మనమంతా ఒక దేశమే. చరిత్ర సంప్రదాయాల రీత్యా చూసినా మనం ఒక దేశమే. ఈ సంబంధాలు పోతాయా? పోవు కదా. అంటే చరిత్ర పెంపొందించిన ఈ సంబంధాలు అయితే పోవు కదా, ఈ సంబంధాలు ఉంటాయి కదా. మనమంతా ఆ సంప్రదాయాల ప్రాతిపదికన, ఆర్థిక సంబంధాల ప్రాతిపదికన కనుక చూసినప్పుడు మనం ఒక దేశము అని కాంగ్రెస్ అంటారు. ఒక దేశము అయితే మరి మనం కలిసి ఉండాలి కదా, మాట్లాడుకోవాలి కదా. దాదాపు బ్రిటిషు, హైదరాబాదు, జూనాగఢ్, కాశ్మీర్ తప్ప అందరూ కూడా దానికి సూత్రరీత్యా అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత ఈ నెగోసియేషన్ కమిటీతో చర్చలు జరుగుతాయి. ఈ నెగోసియేషన్ కమిటీతో 46లోనే చర్చలు జరుగుతాయి. అప్పుడు నెగోసియేషన్ కమిటీ వాళ్ళు సూత్రరీత్యా దాన్ని అంగీకరించితే అప్పుడు నెహ్రూ 2 ప్రతిపాదనలు పెడతాడు. ఒకటి యాక్సెషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. 2 స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే ఇదివరకున్న సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాలు, రక్షణ, తర్వాత లాంటివి మినహా విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ తప్ప మిగతా అన్ని వ్యవహారాల్లో ఇదివరకటి మాదిరిగానే మీరు స్వాతంత్రత మళ్ళీ మనం నిర్ణయించుకునేదాకా మనమంతా ఒకే దేశం అని చెప్పి వాళ్ళు నిర్ణయించేస్తారు. అది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే అందరూ మళ్ళీ భారతదేశంలో భాగం అయిపోతున్నట్టుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం అనేది ఒక్కొక్కరు దేశానికి ఉన్న పరిస్థితులను బట్టి, ఆయా సంస్థానాల ప్రత్యేక పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంతో ఒక్కో రకంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది సంతకాలు చేసుకున్నారు. ఈ రెండింటిని నెగోసియేషన్ కమిటీ సమక్షంలో నిర్ణయించుకొని దీని కట్టుబడి ఉండాలని అన్ని సంస్థానాలు సంతకాలు చేస్తాయి. అంటే ఏం జరిగింది? భారతదేశంలో భాగం మేము, మాకు ఈ విషయాల్లో అధికారం ఉంటుంది, ఈ విషయాలు దేశ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వమే చూసుకుంటుంది అని ఒప్పుకున్నారు. ఒప్పుకోని వాళ్ళు హైదరాబాదు, జూనాగఢ్, కశ్మీర్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. వాళ్లకు ఒప్పుకుంటున్నందుకు కాను వాళ్ళకేం చెప్తారంటే మీ సంస్థానాల నుంచి జనాభా ప్రాతిపదికన నిర్ణయించినటువంటి సభ్యుల్ని మీరు రాజ్యాంగ సభకు ప్రతినిధులుగా పంపవచ్చు. అంటే రాజ్యాంగ రూపకల్పనలో వాళ్ళని భాగస్వామ్యులను చేసిండ్రు. సంస్థానాలు కూడా సభ్యులను పంపవచ్చు జనాభా దామాషాన. ఆ సంస్థానాల నుంచి పంపవలసిన సభ్యులలో సగం మందిని అక్కడి సంస్థానాధీశుడు పంపిస్తాడు, మిగతా సగం మందిని అక్కడ ఉన్న శాసనసభలు ఎన్నుకొని పంపిస్తాయి. ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. శాసనసభలు కొన్ని చోట్ల నామమాత్రంగా ఉన్నాయి. మొత్తానికైతే అటు ఇటు కలిపి కొంత సంస్థానాధీశులే సభ్యులను పంపే అవకాశం ఉంది. అది సూత్రరీత్యా సంస్థానాధీశులకు నచ్చింది. బాగుంది ఈ అరేంజ్మెంటు, మేము ఒప్పుకుంటున్నాం, విలీనమైపోతున్నాం అని చెప్పి. ఒక మాట చాలా స్పష్టంగా అప్పుడు పటేల్ ప్రకటిస్తాడు, నెహ్రూనే ప్రకటిస్తాడు, ఇక మీదట భారతదేశంలో
భారతదేశం ఒక రిపబ్లిక్గా అవతరిస్తుంది. అంటే అర్థం, రిపబ్లిక్ అంటే దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు. ఇక రాచరిక వ్యవస్థ అనేది ఉండదు. అంటే సంస్థానాధీశులకు ఏం చెప్పిండు, ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక మీది ఉండదాయ బాబు, ఇక ఇది ఇడికే అనేది వాళ్ళకు స్పష్టం చేసిండు. సంస్థానాధీశులు ఎందుకు ఒప్పుకున్నారు మరి? అందరం కలిసి భారతదేశం మీద కొట్లాడదాం అనొచ్చు కదా. 3/5 సంస్థానాలే భారతదేశంలో, తక్కువ లేవు అవి. మీరు మ్యాప్ కనుక చూస్తే ఎక్కువ భాగము వాళ్ళే కనబడతారు. అప్పుడు చాలామంది రాజులు ఏమంటారంటే, శాంతియుతంగా ఒప్పుకొని విలీనం కావటమే మంచిది. ఒకవేళ మనం ఒప్పుకోకపోయినా కింద ప్రజలందరూ విలీనానికి సిద్ధంగా ఉన్నారు, కొట్లాడుతున్నారు. మనల్ని కూలదోసైనా వాళ్ళు విలీనం చేసుకుంటారు. ఈ ప్రయత్నానికంటే, ప్రజల్లో పూర్తిగా మనం దూరమైన దానికంటే మర్యాదగా ఒప్పందాలు చేసుకొని విలీనమైతే మన మర్యాద మనకు దక్కుతుందనే ఆలోచన రాజులకు కలుగుతుంది. ఎందుకంటే సంస్థానాల్లో బలమైన ప్రజా ఉద్యమాలు సాగుతున్నాయి. ఇది చూడండి, ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్ర ప్రాంత చరిత్ర ఇది కాదు. ఇంత నిర్బంధం లేదు, చదువుకి ఇబ్బందులు పడలేదు వాళ్ళు, ఇంతగా రాజకీయ కార్యకలాపాలపైన ఆంక్షలు లేవు. వాళ్ళ ఉద్యమాలు అక్కడ బలంగా నడుస్తున్నాయి. చీరాల, పేరాల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనమేమో ఎక్కువ భాగం పుస్తకాల్లో తెలంగాణ రాకపూర్వం అది చదివే వాళ్ళం కాదు. మనం గాడెందుకు పుట్టకపోతే మీ గీడ పుడితే మీ ఎడారిలా అని మనం బాధపడేది. వాస్తవానికి ఏంటంటే, ఒక సుదీర్ఘ పోరాటం ఇక్కడ కూడా ఉన్నదనేది చరిత్ర మనకు చెప్పలే, మనకు యాదికి రాలే. యాదికి వస్తే నీకు బలం వస్తుంది, యాదికి వస్తే నీకు చైతన్యం వస్తుంది. అందుకనే తెలంగాణ డిమాండ్ వెనుక ఈ అస్తిత్వం అనేది బలంగా ఉన్నది. మిగతావి వేరే వేరే విషయాలున్న బలమైన డిమాండు ప్రాతిపదిక ఏంటంటే అస్తిత్వం. నా అస్తిత్వము, నా చరిత్ర, నా సంస్కృతి, నా భాష, నా పండుగ నాది నాకు కావాలి అని కోరుకోవటము మనిషి సహజ లక్షణం. ఎప్పటి నుంచి ఉంది అది? ప్రాచీన కాలం నుంచి ఉంది. గ్రీకు దేశాలలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ బానిసలు తిరుగుబాట్లు చేస్తారు కదా, అప్పటి నుంచి స్పార్టకస్ నేతృత్వంలో, అప్పటి నుంచి అది మనిషి స్వభావం. అది ఆధిపత్యాన్ని అంగీకరించడు, అస్తిత్వాన్ని కోల్పోడు. ఆ పండుగ కోసం ఎంతైనా తాపత్రయపడతాడు, ఎన్ని ఇబ్బందులైనా పడతాడు. ఎందుకంటే అది తన ఉనికికి ప్రాతిపదిక. అది నువ్వు ఏమన్నా చేయి, దసరా పండుగకి హైదరాబాద్లో ఉండవా, జీతం ఎక్కువ ఇస్తానా, ఉండడు. తన అస్తిత్వానికి ప్రాతిపదిక అది. ఎందుకుంటాడు? ఉండడు. ఆ ఊళ్ళో పోయి జమ్మి చేసుకొని అలాయి బలాయి తీసుకుంటేనే తన గుర్తింపు తానికి మిగులుతుంది. లేకపోతే నువ్వెవలు కదా. ఇది మనకున్నటువంటి అస్తిత్వం అనేది అంత బలంగా ఉంటుంది. ఈ కారణాల చేత ఒక ఘర్షణ అనేది మొత్తానికైతే చాలా తీవ్రంగా మొదలైన తర్వాత ఇక మనం తెలంగాణకు ఉండే ఈ చరిత్ర పరిణామ క్రమం చూడటం అనేది తర్వాత చరిత్ర అర్థం చేసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది. ఇంత ఘర్షణ జరుగుతున్నది. నిజాం రాజు ఈ డిక్లరేషన్ అన్నింటిలో కూడా వాస్తవానికి పాలకుల వెంట ఉండడు. ఆయన ఏం చేస్తాడంటే, ఒక ముగ్గురితోని వాల్టర్ మాంక్టన్ అని ఒక కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ని పెట్టుకుంటాడు. వాల్టర్ మాంక్టన్, MONCKTON. వాల్టర్ మాంక్టన్ అంటే ఆయన్ని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా పెట్టుకుంటాడు. రాజుకున్న కోరిక ఏంటంటే, స్వతంత్ర దేశంగా ఉంటే బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇస్తే బాగుండును అని. అప్పుడు వాల్టర్ మాంక్టన్ స్పష్టంగా చెప్తాడు, ది ఇంప్రాక్టికబిలిటీ ఆఫ్ ద క్రౌన్ ఇన్ ద UK అగ్రీయింగ్ టు మెయింటైన్ ఏ డైరెక్ట్ సపరేట్ కనెక్షన్ విత్ ద స్టేట్, అది సాధ్యమయ్యేది కాదు అని. మౌంట్ బాటన్ ఒక 3-4 సార్లు 5 సార్లు పిలుస్తాడు నిజాం రాజు. ఆయన ప్రతినిధులతో మాట్లాడతాడు, ఇది సాధ్యం కాదయ్యా, ఆలోచించుకో, నువ్వు నిర్ణయం చెయ్యని. హైదరాబాదులో 7 మీర్జాస్ అని, మీర్జా కుటుంబీకులు, అదొక సర్నేమ్ కదా. ఈ మీర్జా కుటుంబీకులు పెద్ద మనుషులు, వాళ్ళు కూడా వెళ్ళి నిజాంకు ఒప్పందం చేసుకో, అందరికీ ఉపయోగంగా ఉంటుంది, లేకపోతే హింస అనేది జీవితంలో మనకు సమాజ జీవితంలో ప్రవేశిస్తే అది ప్రమాదకరం అని హెచ్చరికలు చేస్తారు. నిజాం మొండిగా వినడు. ఒత్తిడి ముల్కి వీళ్ళది రజాకార్లది పెరుగుతుంది.
రజాకారులు కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన లాయక్ అలీ అనే ఆయన్ను ప్రైమ్ మినిస్టర్గా తీసుకొస్తారు. సంవత్సరం గుర్తులేదు కానీ 47లోనే లాయక్ అలీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఎవరి ఒత్తిడి మేరకు? రజాకార్ల ఇత్తెహాదుల్ ముసల్మీన్ అంటే ముస్లింల సంస్థ అని. ఆ సంస్థ ఒత్తిడి మేరకు లాయక్ అలీని ప్రైమ్ మినిస్టర్గా పెట్టుకుంటారు. లాయక్ అలీ వీళ్ళకు స్వేచ్ఛగా ప్రభుత్వ వాహనాలు అవి వాడుకోవటానికి సహాయం చేస్తుంటాడు. అప్పటికి వాళ్ళ వాలంటీర్ల యొక్క బలగము 150,000కు 2 లక్షల దాకా కూడా చేరుకుంటాయి ఒక దశలో. అట్లా అది విస్తృతంగా పెరిగి ఒక బలమైన శక్తి, చిన్న చిన్న ఆయుధాలు అవి సంపాదించుకోవటం, వాళ్ళు ఒక బలమైన శక్తిగా ఎదుగుతారు. నిజాం రాజు కూడా తనను తాను కాపాడుకోవటానికి ఎట్లాగైనా చెప్పి సైన్యాన్ని మనం ఆయుధాలను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికోసం కొంత డబ్బు పాకిస్తాన్కు పంపించి పాకిస్తాన్ నుంచి ఆయన కొంత తుపాకులు తెప్పించుకుంటుంటాడు. ఆ తుపాకుల ద్వారా పెంచుకోవాలనేది, తన బలగాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం మరోవైపు చేస్తాడు. ఈ ఒక కమ్యూనల్ తత్వము అనేది రజాకార్లు ప్రబోధిస్తుంటారు. మన రాజ్యం మనం కాపాడుకోవాలనేటువంటి మాట వాళ్ళు అంటుంటారు. ఇది మన రాజ్యం, మనం దీన్ని కాపాడుకోవాలనేది వాళ్ళు అంటుంటారు. ఇది వాళ్ళకున్నటువంటి ఆలోచన. ఈ ఘర్షణ అనేది వాస్తవానికి తీవ్రమవుతుంది. ఈ మాంగ్టన్ ఏమంటాడంటే, బ్రిటిష్ వాళ్ళు నీకు మద్దతు ఇవ్వటం అనేది అయ్యే పని కాదది, ఆశ వదులుకో అంటాడు. వైస్రాయ్ కూడా చెప్తాడు, మేము మద్దతు ఇవ్వజాలం నీకు అని, మీరు మాకు మోసం చేస్తున్నారు, ఇంత విశ్వాసంగా ఉంటే కీలక సమయంలో మీరు మద్దతు ఇవ్వమంటారా అని ఆగ్రహాన్ని ప్రకటిస్తారు. కానీ చేయగలిగేది ఏం లేదు. ఇక పాకిస్తాన్ నుంచి ఏమన్నా సహాయం దొరుకుతుందేమో అని ఆశపడతారు. అది కూడా సాధ్యం కాదనేది అర్థమైపోతుంది. ఇక మనమే సైన్యాన్ని తయారు చేసుకుందాం, రజాకార్లు కూడా ఉపయోగపడగలరేమో అని ఆశ. ఈ ఆశల నడుమ మొత్తానికైతే ఒక డెలిగేషన్ను ఢిల్లీకి పంపిస్తారు. కనీసము ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయినా మనం చేసుకుందాం, యథాతథ స్థితిని కొంతకాలం కాపాడుకుందాం అనే ఒప్పందాన్నైనా మనం చేసుకుందామని చెప్పి సూచన చేస్తారు. వాస్తవానికి దానికి ఒప్పుకోకుండా ఆయన కాన్రాడ్ తర్వాత ఒక రాజకీయ సలహాదారుగా కోర్ఫీల్డ్ అంటే ఆయన్ను తీసుకొస్తాడు. ఆయన గవర్నమెంట్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అప్పుడు నిజాము సలహాలు తీసుకోవటానికి అరవముదం అయ్యంగార్ అంటే ఆయన్ను పిలుస్తారు. మొత్తం మీద ఒక చిన్న సలహా సమావేశం అనేది ఒకటి నిజాం ఏర్పాటు చేస్తాడు. వీళ్ళందరిలోకి అరవముదం అయ్యంగారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. భారతదేశం చుట్టుముడితే మనకు ఎన్ని రోజులు బతకగలుగుతామో అని అడుగుతాడు. వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు అట్లా తలా ఒక సమాధానం చెప్తారు. దాడి చేస్తే ఎన్ని రోజులు కాపాడుకోగలం అంటారు. 7 రోజులు తట్టుకోవచ్చు అంటారు. దానికి ఈయనను కూడా పిలుస్తారు. అప్పటికి బహదూర్ యార్ జంగ్ చనిపోతాడు కాబట్టి ఆయన స్థానంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్కు నాయకత్వం కాసిం రజ్వీ తీసుకుంటాడు. రజ్వీ వారం 10 రోజులు తట్టుకోవచ్చు అంటాడు. లాస్ట్కు నిజాం ప్రభు 3 రోజుల కంటే ఎక్కువ తట్టుకోలేమని చెప్తాడు. అప్పుడు అరవముదం అయ్యంగార్ అంటాడు, చర్చ చేయటం మంచిది కదా అని అంటాడు. అంటే సరే ఢిల్లీకి డెలిగేషన్ పంపుదామని నిర్ణయిస్తాను. అట్లా చర్చలు అనేవి ప్రారంభమవుతాయి ఢిల్లీ ప్రభుత్వంతో. అప్పటి వరకు చర్చలకు వెళ్ళిన టీమ్స్ను ప్రైమ్ మినిస్టర్గా అప్పటికి చట్టార్ నవాబ్ ఉంటాడు. చట్టార్ నవాబ్, CHATTAR, చట్టార్ నవాబ్ ఉంటాడు. చట్టార్ నవాబు చర్చలకు పోవాలని నిర్ణయించుకుంటారు. వాల్టర్ మాంగ్టన్, చట్టార్ నవాబ్, ఇంకొకరు ఎవరో, మొత్తానికి 3 కలిసి వెళ్తారు. కానీ వాళ్ళ ఇల్లు చుట్టుముడతారు. తెల్లారి 1000 మంది వచ్చి రజాకార్లు చుట్టుముట్టి చర్చలకు పోనివ్వరు వాళ్ళని. అట్లా మొదటి ప్రయత్నం వీగిపోతుంది. ఇంకొక ప్రయత్నం కూడా రకరకాల కారణాల చేత వాయిదా పడ్డాక మూడోసారి మొత్తానికైతే చర్చలు జరిగి ఒక యథాతథ స్థితి, ఓ సంవత్సరం అయితే మనకు ఇక సమయం దొరికింది అని ఊపిరి పీల్చుకునే అవకాశం తప్ప ఇంకేం లేదు.
ఆ ఒప్పందము దాని డీటెయిల్స్ నేను రేపటి క్లాస్ తర్వాత, మిలిటరీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది హైదరాబాద్ సంస్థానంలో, ఆ వివరాలు మీకు రేపటి క్లాసులో చెప్తాను. మొత్తానికి భారతదేశానికి ఒక ఆలోచన ఏముంటుందంటే, హైదరాబాద్ విషయం అయితే తొందరగా తేలాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు వల్లభాయ్ పటేల్ చాలా విపులంగా చెప్తాడు. అంటే వల్లభాయ్ పటేల్, నెహ్రూ వేరు అనే అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళు డిఫర్ అయ్యారు, చాలా విషయాల మీద అంగీకారానికి కూడా వచ్చారు. నెహ్రూ పటేల్ మధ్యన అంగీకారం లేకుండా హైదరాబాదుకు సంబంధించిన విధానాలు సాధ్యమయ్యేవి కావు. ఇది మనం గ్రహించాలి. అప్పుడు వల్లభాయ్ పటేల్ ఏమంటాడంటే, ఇది దక్కన్ పీఠభూమిలో అతి విస్తారమైనటువంటి ప్రాంతము హైదరాబాద్ సంస్థానం, భారతదేశ గర్భంలో భాగం. మేము పాకిస్తాన్ విభజనకు ఒప్పుకున్నామంటే ఓ మూల పోతే పోయిందిలే, ఓ చెయ్యి పోయింది అనుకుంటాం, కానీ ఇది గుండెకాయ కదా. హైదరాబాద్ అనేది భారతదేశానికి గుండెకాయ కదా, ఇది ఉదర భాగం కదా. ఈ ఉదర భాగమే పోయినాక మనం ఎక్కడ ఉంటామని చెప్పి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాడు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇతరులకు ఆర్థికంగా భారతదేశం ఇంటెగ్రేషన్ అనేది జరగకుండా ఈ దేశ వికాసం సాధ్యం కాదనేది వాళ్ళకున్న బలమైన అభిప్రాయం. చరిత్ర సాంస్కృతిక కారణాల రీత్యా ఒక దేశం అనేది పక్కన పెట్టండి, మనం ఆర్థికంగా మనం ఎదగాలంటే ఒక యూనిట్ మనం కావాలి కదా. కాకుండా రాజకీయ ఏకీకరణ ఆర్థిక అభివృద్ధికి ప్రాతిపదిక అనేది వాళ్ళ భావన. ఆ భావన రీత్యా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ ఏకీకరణ కోసం చాలా సీరియస్గా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది తేలిపోవాలి. దానికి తోడు నిజాము ఢిల్లీ వెళ్ళి యునైటెడ్ నేషన్స్కు వెళ్ళి ఒక కేసు వేసి మొత్తానికి తనను తాను రక్షించుకోవాలి, స్వతంత్రతను కాపాడుకోవాలనే ప్రయత్నం కూడా చేయటం మొదలు పెడతాడు. మరి ఇవన్నీ జరగకముందు ఈ ఏకీకరణ అనేది జరిగిపోతే అప్పుడు భారతదేశ వికాసానికి కూడా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది అనేది వాళ్ళకున్న కోరిక. ప్రజలు ఎగిరిపోయినరు. దేశ ప్రయోజనాలు ముఖ్యమైనవి కావాలి కూడా, ఎందుకంటే అవన్నీ లేకుండా హైదరాబాద్ సంస్థానం బతకలేదు. కానీ ఈ విలీనం జరిగేటువంటి క్రమంలో కీలకమైనటువంటి పాత్ర నిజాంను బలహీనపరచడంలో హైదరాబాదు సంస్థాన ప్రజల పాత్ర చాలా కీలకమైనది. వాళ్ళని ఎట్లా భాగస్వాములను చేయాలి అనే ఒక ప్రశ్న అయితే ఉంది కదా, అది కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నను ఎట్లా పరిష్కరించుకున్నారు, పరిష్కరించుకోకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి క్లాసులో ఈ విలీనం తదనంతర పరిణామాలు కనుక కంప్లీట్ అయితే అప్పుడు మనం పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్కి వస్తాం. ఇది ఇవాళటి క్లాస్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుంది కదా మీకు? కానికాడ అడగండి, చేయెత్తి డౌట్స్ అడిగితే. నిన్న ఎవరో ఒక ఆయన చెప్పిండు కొన్ని ముఖ్యమైన వ్యక్తులు, పాత్రధారులు, వాళ్ళ పేర్లు అవి చెప్పమని. రేపటి క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు కొన్ని చెప్తాను నేను, చెప్పని ఏమన్నా ఉంటే.